మనందరం ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళగానే జాబ్ వస్తుంది, సెలెక్ట్ అవుతాం. సెలెక్ట్ అవ్వగానే హెచ్ఆర్ మన దగ్గరికి వచ్చి మీ యొక్క యాన్యువల్ సిటీసీ అన్నది 5 లక్షలు అంటారు. వెంటనే ఊహించేసుకుంటాం, 5 లక్షల అంటే ప్రతి నెల నాకు వచ్చే జీతం అన్నది 41,666 రూపాయలు అనుకుంటాం. కానీ కాదు, ఎందుకంటే సిటీసీలో మళ్ళీ డిడక్షన్స్ ఉంటాయి. అంతా కటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 4,000 5,000 కట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ కంపెనీ పాలసీ. కట్ అయ్యి 36,000 37,000 మన చేతికి వస్తూ ఉంటుంది. చాలామందికి ఈ మ్యాటర్ తెలుసు. శాలరీ స్లిప్స్ కూడా చూస్తూ ఉంటారు. కాకపోతే ఏ కారణం చేత డబ్బుల్ని కట్ చేస్తున్నారు? అసలు శాలరీ స్లిప్లో బేసిక్ శాలరీ అంటారు, హెచ్ఆర్ఏ అంటారు, అవంటారు, ఇవంటారు. ఇవన్నీ ఏమిటి? ఏ కారణం చేత డబ్బుని కట్ చేసుకుంటూ ఉన్నారు? సిటీసీ అంటే ఏమిటి? గ్రాస్ శాలరీ అంటే ఏంటి? నెట్ శాలరీ అంటే ఏంటి? ఇవన్నీ చాలామందికి అవగాహన లేదు. అందుకని చెప్పే వీటి గురించే A to Z ఈ వీడియోలో తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి. మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం సిటీసీ గురించి మాట్లాడుకుందాం. సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని హైర్ చేసుకోవడం వలన ఒక సంవత్సరంలో అయ్యే ఖర్చు పేర్లోనే ఉంది. కాస్ట్ టు కంపెనీ అంటే ఆ కంపెనీ ఆ ఎంప్లాయీకి ఆ సంవత్సరంలో అంతవరకు మాత్రమే ఖర్చు పెడుతుంది, అంతకంటే ఎక్కువ ఖర్చు చేయదు. కొన్ని సందర్భాల్లో సిటీసీ కన్నా తక్కువ అమౌంట్ని మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాయి కంపెనీస్. ఎలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యాడు. అతనికి ఏం చెప్తారు? మీ యాన్యువల్ సిటీసీ అన్నది 4,20,000 రూపాయలు అని చెప్తారు. కానీ దానిలో కండిషన్స్ ఉంటాయి. వాటి గురించి ముందుగానే చెప్తారు ఎంప్లాయీకి. ఆ కండిషన్ ఏంటంటే ఆ 4,20,000 సిటీసీలో 3 లక్షలు ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ శాలరీ. మళ్ళీ రిమైనింగ్ 1,20,000 వచ్చేసి వేరియబుల్ అంటారు. వేరియబుల్ అంటే మనం కనుక టార్గెట్స్ని అచీవ్ అయినట్లయితే మాత్రమే ఇస్తారు. ఇది మారుతూ ఉంటుంది. మనం ఎంతైతే పర్ఫార్మెన్స్ చేస్తామో దాని ప్రకారం ఇస్తారనమాట. 100%, 90%, 30% ఈ రకంగానే ఇస్తారు. మనం కనుక టార్గెట్స్ని అచీవ్ అవ్వలేకపోతే 50% ఆఫ్ వేరియబుల్ ఇస్తూ ఉంటారనమాట. కాస్త ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఏం చెప్పా? సంవత్సరానికి 3 లక్షలు ఫిక్స్డ్ అంటే నెలకి 25,000. 1,20,000 వేరియబుల్ సంవత్సరానికి అంటే నెలకి 10,000. మొత్తం 35,000 శాలరీ అనుకుందాం. అంటే గ్రాస్ శాలరీ 35,000. మనం పని చేసినా పని చేయకపోయినా, టార్గెట్స్ అచీవ్ అయినా అచీవ్ అవ్వకపోయినా 25,000 వస్తుంది. అంటే డిడక్షన్స్ తర్వాత 25,000 రాకపోవచ్చు, ఎంతోకంత వస్తుంది, కానీ ఫిక్స్డ్ అది. కానీ 10,000 వస్తుందా? రాదు. మనం కనుక టార్గెట్స్ని అచీవ్ కాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? 10,000కి 10,000 ఇవ్వరు, 5,000 ఇవ్వచ్చు. ఈ రకంగా ప్రతి నెల మన చేతికి వేరియబుల్ అన్నది 5,000 వస్తున్నట్లయితే సో ఇక్కడ సిటీసీ తగ్గిపోతుంది కదా. వాళ్ళు ఎంత ఆఫర్ చేశారు? సంవత్సరానికి 1,20,000 అన్నారు. ఈ రకంగా 5,000 ప్రతి నెల వస్తున్నట్లయితే వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి 60,000 మాత్రమే. అలాంటప్పుడు మనకు వచ్చే సిటీసీ అన్నది 4,20,000 కాదు, 3,60,000 మాత్రమే. ఇక్కడ తగ్గిపోయింది కదా. ఈ రకంగా తగ్గుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఏ కంపెనీ ఖర్చు పెట్టదు. మేబీ తగ్గించి ఖర్చు పెట్టొచ్చు. ఇప్పుడు శాలరీ స్లిప్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు శాలరీ స్లిప్ అంటే ఏంటో. సో వీటిలో చాలా ఉంటాయి. ముందుగా బేసిక్ శాలరీ. సో ఈ బేసిక్ శాలరీ అన్నది ఎలా లెక్కింపబడుతుందంటే మనకి ఎంతైతే సిటీసీ ఉందో ఆ సిటీసీలో 50% బేసిక్ శాలరీ. ఫర్ ఎగ్జాంపుల్ మన జీతం అన్నది 25,000 అనుకోండి. మన యొక్క బేసిక్ శాలరీ అన్నది 12,500 ఉంటుంది. ఎందుకంటే 50% ఆఫ్ 25,000 ఎంత? 12,500. ఇదే బేసిక్ శాలరీ. మీరు కావాలంటే మీ యొక్క శాలరీ స్లిప్లో కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క జీతం ఎంత ఉంటుందో దానిలో 50% వచ్చేసి మన యొక్క బేసిక్ శాలరీ. బేసిక్ శాలరీ అంటే మనం కష్టపడుతున్నందుకు ఇచ్చే జీతం. సో ఇదేంటంటే డివిజన్ అనమాట. చాలా విధాలుగా డివైడ్ అవుతూ ఉంటుంది మన యొక్క సిటీసీ. అది కంప్లీట్గా మన యొక్క కంపెనీ పాలసీ ప్రకారమే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. మనకి బేసిక్ జీతం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఏదో ఒక ఇంట్లో రెంట్కి తీసుకున్నా లేకపోతే ఓన్గా ఉంటాం, దానికోసం డబ్బు అనమాట. చూడైనా నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నావు కదా, అందుకని చెప్పి బేసిక్ జీతం,
దాంతోపాటు నువ్వు ఏదో ఒక ఇంటిని రెంట్కి తీసుకుంటావు కదా, దానికి అయ్యే ఖర్చు అని చెప్పి హెచ్ఆర్ఏని ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఎల్టీఏ అంటే లీవ్ ట్రావెల్ అలవెన్స్. మీరు ఎప్పుడైనా లీవ్ పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇంత ఇస్తున్నామని చెప్పి కంపెనీ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా కన్వీనియన్స్ అంటే ఆఫీస్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది కదా, దానికోసం ఈ రకంగా కన్వీనియన్స్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా స్పెషల్ ఎలవెన్స్ అంటే అవని చెప్పి ఇవని చెప్పి ఎక్స్ట్రాగా ఇచ్చేదాన్నే స్పెషల్ ఎలవెన్స్ అంటాం. అదేవిధంగా మెడికల్ ఎలవెన్స్ మన యొక్క మెడికల్ అవసరాల కోసం ఇచ్చే జీతం, అంటే ఒక జీతంలో ఒక పార్ట్ అనుకోవచ్చు. అదేవిధంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలవెన్స్, ఇవి చూసుకున్నట్లయితే మన పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, దానికోసం అయ్యే ఖర్చుని ఇస్తూ ఉంటారనమాట. అంటే జీతాన్నే ఈ రకంగా డివైడ్ చేస్తూ ఉంటారు, బేసిక్ అని చెప్పి అదని ఇదని చెప్పి. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే మన యొక్క కంపెనీనే మన యొక్క అవసరాలని తీర్చున్నట్టు. ఒక మాటలో చెప్పాలంటే మన యొక్క కంపెనీయే మన యొక్క అవసరాలను తీర్చుతున్నట్లు. అర్థమైంది కదా. అదేవిధంగా డిడక్షన్స్ కూడా ఉంటాయి. అదేంటి, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని చెప్పి, టీడీఎస్ అని చెప్పి, గ్రాడ్యుటీ అని చెప్పి, పిఎఫ్ అని చెప్పి చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక పే స్లిప్ని చూద్దాం. చూడండి, ఒకటి ఓపెన్ చేస్తాం. ఇక్కడేముంది, ముందుగా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అవి ఇవి అన్నీ ఉన్నాయి. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ నంబర్ అంటే మన యొక్క జీతం క్రెడిట్ అయ్యే బ్యాంక్ అకౌంట్ నంబర్, దాంతోపాటు పిఎఫ్ నంబర్ మన యొక్క పిఎఫ్ నంబర్ అనమాట. అదేవిధంగా ఎన్ని రోజులు వర్క్ చేసాం, ఎన్ని రోజులు ప్రెజెంట్ అయ్యాం, అదేవిధంగా ఎన్ని రోజులకి మనకి శాలరీ వస్తుంది, దాంతోపాటు గ్రాస్ టోటల్ సిటీసీ ఫర్ ఏ మంత్, గ్రాస్ ఫిక్స్డ్, అదేవిధంగా గ్రాస్ వేరియబుల్ ఆల్రెడీ చెప్పాను కదా, అదేవిధంగా నెట్ ఫిక్స్డ్ సిటీసీ ఫర్ ద మంత్. అండ్ కింద చూడండి ఎర్నింగ్స్ అండ్ డిడక్షన్స్. ఎప్పుడైనా సరే శాలరీ స్లిప్ అన్నది రెండు విధాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి ఎర్నింగ్స్, ఇంకొకటి డిడక్షన్స్. ముందుగా బేసిక్ శాలరీ అనేది 12,500. ఎందుకంటే మన జీతం అన్నది 25,000 కాబట్టి 50% ఆఫ్ మన యొక్క శాలరీ అంతా 12,500. అదేవిధంగా హెచ్ఆర్ఏ ఆల్రెడీ చెప్పా, హౌస్ రెంట్ ఎలివెన్స్ మన యొక్క ఇంటి యొక్క అవసరాల కోసం లేకపోతే రెంట్ కోసం ఇచ్చే డబ్బు, అది కంప్లీట్గా కంపెనీ మీదే ఆధారపడి ఉంటుంది. కంపెనీ యొక్క పాలసీ ప్రకారం ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ 50% వచ్చేసి అంటే మన జీతంలో 50% వచ్చేసి బేసిక్, మిగిలిన 50% ఈ రకంగా స్ప్లిట్ చేస్తుంటారనమాట. హెచ్ఆర్ఏ అన్నది 6,250 రూపాయలు. అదేవిధంగా ఎల్టీఏ అది వచ్చేసి 1,250 రూపాయలు. అండ్ కన్వీనియన్స్ 1,498 రూపాయలు. వీళ్ళు చూసుకున్నట్లయితే కొన్ని ఇగ్నోర్ చేశారు. అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అని చెప్పి, లేకపోతే మెడికల్ ఎలవెన్స్ అని చెప్పి, స్పెషల్ ఎలవెన్స్ అని చెప్పి వీటిని ఇగ్నోర్ చేశారు. అవి కంప్లీట్గా కంపెనీ యొక్క పాలసీ మీదే ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు, దాన్ని కూడా గమనించండి. సో అదేవిధంగా కింద ఎరియర్స్ అంటే ఇన్ కేస్ మనం కనుక ఎక్స్ట్రాగా ఏదైనా వర్క్ చేసామనుకోండి, సండే సాటర్డే వచ్చి వర్క్ చేసినట్లయితే ఈ డబ్బు ఇస్తారనమాట. అంటే ఎంతైతే జీతం ఉంటుందో దాని ప్రకారం ఇస్తూ ఉంటారు. అదేవిధంగా వేరియబుల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇతనికి చూసుకున్నట్లయితే ఎటువంటి వేరియబుల్ లేదు, మనం పైన చూడొచ్చు. సో ఇది ఫిక్స్డ్ ఒకటే ఉంది, వేరియబుల్ లేదు కాబట్టి ఎటువంటి వేరియబుల్ రాదు. అండ్ డిడక్షన్స్, పిటి అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే మంత్కి 200 ఉంటుందన్నమాట, కట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మన జీతం అనేది 15,000 కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎటువంటి పీటీ కట్ అవ్వదు. 15,000 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మాత్రమే ఈ రకంగా 200 కట్ అవుతుంది. 200 ఎందుకంటే సంవత్సరానికి 2,500. సో మంత్లీ 200, కేవలం ఫిబ్రవరిలో మాత్రమే 300 కట్ అవుతూ ఉంటుంది. దీన్ని కూడా గమనించుకోండి. అదేవిధంగా గ్రాడ్యుటీ, మనం కనుక ఏదైనా కంపెనీలో 5 సంవత్సరాల వరకు పనిచేసినట్లయితే అప్పటి వరకు ఎంతైతే గ్రాడ్యుయేట్ ఉందో ఆ డబ్బుని ఒకేసారి మనకిస్తారు. సో సాధారణంగా 100 రూపాయలు కట్ చేసుకుంటూ ఉంటారు, డిపెండ్స్ అపాన్ కంపెనీ. అదేవిధంగా పిఎఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. పిఎఫ్ అనేది ఎలా లెక్కించబడుతుందంటే బేసిక్ ప్లస్ డిఏ మీద 12% ఫ్రమ్ ద ఎంప్లాయీ, 12% ఫ్రమ్ ద ఎంప్లాయర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 12% అనేది ఎంప్లాయరే ఇవ్వాలి, కాకపోతే ఈ కంపెనీలో ఎంప్లాయీయే కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. దీన్ని కూడా గమనించండి. కొన్ని సందర్భాల్లో ఇలా కూడా ఉండొచ్చు. అదేవిధంగా టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్. మన ఇన్కమ్ అన్నది చాలా ఎక్కువ ఉన్నట్లయితే ఈ టీడీఎస్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీన్ని కూడా గమనించుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే జీతం తక్కువ కాబట్టి టీడీఎస్ అనేది కట్ అవట్లా. అదేవిధంగా అడ్వాన్స్ శాలరీ, మనం కనుక ఇంతకుముందే అడ్వాన్స్గా శాలరీ తీసుకున్నట్లయితే ఇక్కడ కట్ చేస్తారనమాట. అదేవిధంగా లోన్ తీసుకున్న మన యొక్క ఈఎంఐ అనేది ఇక్కడ కట్ చేస్తారు. ఇవన్నీ డిడక్షన్స్. ఇతనికి చూసుకున్నట్లయితే టోటల్గా డిడక్షన్స్ అనేది 3,500 రూపాయలు. సో అతనికి వచ్చే జీతంలో 3,500 రూపాయలు కట్ అయిపోతాయి. సో కట్ అయిపోయిన తర్వాత అతని చేతికి వచ్చే అమౌంట్ అనేది 21,498 రూపాయలు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏరియర్స్ అంటే అతను ఎక్స్ట్రాగా ఒక రోజు వర్క్ చేశాడు కాబట్టి ఆ 750 రూపాయలు కూడా యాడ్ అయ్యి మొత్తం అతనికి చేతికి వచ్చే శాలరీ అనేది 22,248 రూపాయలు. నార్మల్గా అయితే 25,000 రావాలి, ఎందుకంటే అతని యొక్క సిటీసీ ప్రకారం 25,000 రావాలి.
కానీ 25,000లో ఎంత డబ్బు చేతికి వస్తుందండి? 22,248 రూపాయలు వస్తుంది. ఈ రకంగా వర్క్ అవుతూ ఉంటుంది. మీకు కాస్త క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇవి ఈ రకంగానే ఉండాలంటూ ఎటువంటి రూల్స్ లేవు. ఇవి మేబీ మారచ్చు, డిపెండ్స్ అపాన్ కంపెనీ పాలసీస్. అర్థమైంది కదా? సో ఇదన్నమాట మ్యాటర్. మీకు కనుక ఫైనాన్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, అదేవిధంగా మీరు కనుక హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ఇన్సూరెన్స్, అవి ఇవి మొత్తం అన్ని వివరాలు మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో చూసుకున్నట్లయితే 200 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి అండి. మనం ఫినాన్షియల్గా ఏ విధంగా ఉండాలి, డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, ప్రతి ఒక్క దాని గురించి. అదేవిధంగా మనమే కనుక వ్యాపారాలు చేయాలనుకుంటే ఏదో ఒక వ్యాపారంలో ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి చాలా డబ్బులు సంపాదిస్తున్నారో అతని చేతే మాట్లాడిస్తాం. అతని ద్వారానే మీరు మొత్తం నేర్చుకోవచ్చు అనమాట. ఈ రకంగా A to Z ఆల్ ఇన్ వన్ యాప్ అనమాట. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీకు కనుక డిస్కౌంట్ కావాలంటే సబ్స్క్రిప్షన్ టైంలో MARIDI మరిడి ఈ ప్రోమో కోడ్ని యూజ్ చేసినట్లయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. రిఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది. అక్కడ MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.